నానమ్మ వెనక్కి చూడుకో. మన వెనకాలే ఒకటి నీడలా వస్తున్నాడు. నన్ను ఫాలో చేస్తున్నాడో నిన్ను ఫాలో చేస్తున్నాడో తెలీదు. ఎవరు? ఆ లావుగా ఉన్నాడే గుమ్మడికాయలాగా, వాడేనా? నువ్వు అరవకుండా పదా. ఇప్పుడు రోడ్డు దాటి ఎదురుకొట్టుకు వెళ్తాడు, చూస్తుండు. అవునవును, వెళుతున్నాడు. జేబులోంచి దువ్విని తీసి దువ్వుకుంటాడు, చూడు. దువ్వుకుంటున్నాడు. ఆ కొట్లో ఏదో కొంటున్నట్లు నటిస్తూ మనకి సైట్ కొడతాడు, చూడు. కొట్టాడా? దొంగ చూపులు చూస్తున్నాడే. మనం గాని వాడి కళ్ళలోకి చూస్తే ఈ అని పళ్ళికిలిస్తాడు, చూడు. ఓరంబోక వెధవా. ఇది పట్టుకోనానమ్మా, నేను వెళ్ళి 2 జాడించేసి వస్తాను. ఏయ్ ఆగు. నేను నీకు నచ్చానా? నేను నీకు నచ్చానా? ఎస్ ఆర్ నో? ఎస్. నో 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 నో. మనిద్దరం ఎక్కడికైనా లేచిపోదామా? మనిద్దరం లేచిపోదామా? ఈరోజు సాయంత్రం 7 గంటలకు చర్చి వెనకాలకు రా. నేను అక్కడే ఉంటాను. సరిగ్గా 7 గంటలకు రా. నాన్నమ్మ, చెడా మడా తిట్టేశాను. ఇలాంటివే నాతో పెట్టుకోకు. మా నాన్నమ్మకు గాని తెలిసిందో ఉప్పు పాత్ర పెట్టి ఊరేస్తుందని చెప్పేశాను. నువ్వేం కంగారు పడకు.
అవునారా? ఉన్నారు. నాన్నమ్మ, నువ్వు వయసులో ఉన్నప్పుడు ఎవరినైనా ప్రేమించావా? ఏమిటే నీకేమన్నా పిచ్చా? ప్రేమించావా? గట్టిగా రాకే, పరువు పోతుంది. కాదు, ప్రేమించి ఏదైనా అయిందనుకో దేవదాసులు అయిపోతారా? నోరు మూసుకో. లేదు నాన్నమ్మ, నిన్నొక అతన్ని చూశాను. ప్రేమలో ఫట్ అనుకుంటాను. పాపం గడ్డం పెంచుకుని నీలాగా శాలువా కప్పుకుని చుక్కలు లెక్క పెట్టుకుంటూ పాడుకుంటున్నాడు. నువ్వెప్పుడైనా అలా పాడావా? చి పోవే. నిజంగానే పాడాడు నాన్నమ్మ, నమ్మవా? నేను ఆ పాట పాడి చూపించనా? ఆమని పాడవే హాయిగా, మూగవై పోకు ఈ వేళ, రాలేటి పూల రాగాలతో పూసేటి పూల గంధాల. ఆ అమ్మాయి పేరేమిటి? గీతాంజలి, డాక్టర్ శర్మ గారు అమ్మాయి. నాన్నమ్మ, దేవదాస్. ఎవరు? అదే గడ్డం సాలువా చుక్కలు వస్తున్నాడు. గీత, నిన్న నాన్నమ్మ దగ్గర నుంచి మంచి డోస్. ఎందుకని? ఆ దేవదాస్ లేడు, వాడిలా పాడి చూపిస్తుంటే ఎదురుగా కనిపించాడు. నేరుగా వచ్చి టక్కున బుగ్గను ముద్దెట్టేసిపోయాడు. నిజంగా? నే పాడుండాల్సిందే. నానమ్మ ముందు ముద్దెట్టుకున్నాడు అంతే. ఇహ ముసలామ మొదలెట్టింది చూడు. వాడెవడు, నీకెలా తెలుసు, ఎప్పటి నుంచి పరిచయం, అది ముద్దు పెట్టుకునేదాకా వచ్చిందనమాట అంటూ చెడమడా తిట్టేసింది, ప్రాణం తీసేసింది. అంతా దేవదాస్ వల్లే. మళ్ళీ కనిపించని చూడు చూడు. ఇప్పుడు చూడు తమాషా. I love you. నువ్వేంటమ్మా ఇలా వచ్చావు? ఏం ఫాదర్, మేము మీ చర్చికి రాకూడదా? అది కాదమ్మా, విషయం ఏమిటని అడుగుతున్నా. నేను తప్పు చేశాను, ఎవరితోనైనా చెప్పుకోవాలి, అది మీతో చెప్పాలని వచ్చాను. ఏం తప్పు? ఒక అబద్ధం చెప్పాను. అబద్ధమా? ఒక అతనితో ఐ లవ్ యూ అని చెప్పాను. ఏ? ఊరికే. నేను నీకు నచ్చానా? మనిద్దరం ఈ ఊరు వదిలి లేచిపోదామా? ప్లీజ్. చూడు, ఈరోజు సాయంత్రం 7 గంటలకు చర్చి వెనకాల నీకోసమే ఎదురు చూస్తుంటాను. నా కోరిక కాదనుకో.
చూడు. నిన్న నన్ను అతను ఏం అడిగాడో తెలుసా? మనిద్దరూ ఊరు విడిచి లేచిపోదామా అని అడిగాడు. ఏమిటి? మనం ఏమిటి, మన గౌరవం ఏమిటి? నీ మనవరాల దగ్గరకు వచ్చి అంత మాట అడగొచ్చా? నిజంగా అడిగాడా? నీ మీద ఒట్టు నాన్నమ్మా. అలాగా? వాళ్ళు ఇప్పుడు నేనేం చేస్తానో చూడు. ఏమిటయ్యా చూస్తే చదువుకున్న వాడిలాగా ఉన్నావు, కలవారి అబ్బాయిలాగా ఉన్నావు. నువ్వు ఇలా ప్రవర్తించొచ్చా? ఏమైందమ్మా? ఇంకా ఏం కావాలి? నా మనవరాల్ని ఎక్కడికైనా లేచిపోదాం రమ్మన్నాడట ఇతను. నా మనవరాలంటే ఏమనుకుంటున్నావు అసలు? మేలిమి బంగారం. దాంతో ఇటువంటివేం పెట్టుకోకు. అది కాదండి, మీరు నీకు ఇదేమైనా బాగుందా? చూడటానికి పెద్దంటి కుర్రాళ్ళ ఉన్నావు. నువ్వు ఇట్లాంటి పనులు చెయ్యొచ్చా? నేను చెప్పేది మీరు. నువ్వు చెప్పేది నేనేమిటి వినేది? నేను చెప్పేది నువ్వేను. ఇంకొకసారి ఇలా జరిగిందంటే నీ అంతు తేలుస్తాను. రామ్మా, జరగండి. పొగరుబోతు, జులాయి వెధవ, పోకిరి రాస్కెల్ నాశనమైపోతాడు. అయ్యో అక్కడ వద్దక్క, మాట్లాడదు. షూ, నా మట్టుకు నేను తిడుతూ ఉంటే నువ్వు ఎవరు ఏమిటి అని అడగవే. ఎవరు ఏమిటి? ఎవడో ముక్కు మొహం తెలియనివాడు గీత దగ్గరికి వచ్చి ఎక్కడికైనా లేచిపోదామా అని అడిగట. అలాగా? అలాగా అంటే ఏమిటి అర్థం? చూడమ్మా, దీన్ని ఎవ్వరు ఎక్కడికి లేవ తీసుకెళ్ళలేరు. అయినా దీంతో ఎవడు పడగలడు చెప్పు? ఇదే ఏదో కట్టుకథలు ఉంటుంది. నాన్న అసలు నన్నేమనుకుంటున్నా? గీత, నా కూతురు గురించి నాకు బాగా తెలుసు.